అదే నమస్కారం. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి బర్త్డే. అద్భుతమైన కంటెంట్ రెడీ చేస్తే వీడియో ఇవ్వబోతున్న మూమెంట్లో సాదిక్ ఖాన్ గారు ఢిల్లీలో అరెస్ట్ అయ్యేది తెలిసింది. ముందు ఈ వీడియో ఇద్దాం. చిరంజీవి గారి వీడియో అంతకైతే ఈవినింగ్ ఇద్దాం అనిపించింది. ఎందుకంటే నేను తీసుకున్న కంటెంట్ వేరే ఎవరు తీసుకున్న కంటెంట్ అది. సో ఫ్రెష్గానే ఉంటుంది ఎప్పుడు ఇచ్చిన. సో విషయం ఏంటి, ఇప్పుడు సాదిక్ ఖాన్ ఎక్కడ అరెస్ట్ అయ్యాడు? ఢిల్లీ ఉత్తరప్రదేశ్ బోర్డర్లో. ఎవరు తప్పించారు అసలు ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే అవన్నీ తెలుస్తాయి. ఇప్పుడు మనకున్న సమాచారం వాడిని అరెస్ట్ చేశారు. అక్కడ స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని వస్తారా లేక డైరెక్ట్గానే కాకినాడకి తీసుకొస్తారా తెలియాలి. బట్ రేపు మార్నింగ్ కల్లా వాడు కాకినాడలో ఉంటాడు, ఆదివారం ఉదయం కల్లా లేదా మధ్యాహ్నం కల్లా. తర్వాత ఇక ఎల్లుండి సోమవారం వాడిని కోర్టులో ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ఇక ఇప్పుడు ఆల్రెడీ పోలీసు అతను క్వశ్చన్ చేస్తున్నప్పుడు వాడు చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో దానిలో మన నూకరాజు ఫ్యామిలీ చనిపోవడం కారణం, నూకరాజు రాసిన లెటర్లోవి అండ్ అమ్మాయి సౌజన్య పేరు మర్చిపోయాను, నూకరాజు గారి అమ్మాయి, ఆ అమ్మాయి చెప్పిన కారణాలు ఇవన్నీ కనుక సింక్ అయితే ఖచ్చితంగా వాడిని లేపేయచ్చు. ఎందుకంటే వాడు తప్పించుకొని ట్రై చేస్తాడు కాబట్టి. అవునా కదా, ఒకసారి ఆలోచించండి. పోలీసులు ఎక్కడో ఢిల్లీ నుంచి కాకినాడ తీసుకొస్తున్నారండి. దారిలో వాడికి ఎన్నో కనిపిస్తాయి తప్పించుకోవడానికి దారులు. సో ఆ మూమెంట్లో వాడిని వేసేయచ్చు. అంటే అడుగు దూరంలో ఉన్నారు వాడిని ఎన్కౌంటర్ చేయడానికి. చేస్తారా లేక లవ్ జిహాదీ మూలాలు ఏపీలు ఎక్కడెక్కడ ఉన్న ఏంటి మొత్తం కనిపెడతారా లేక హిందూ ఆడవాళ్ళని అసలు ఏ రకంగా ట్రాప్ చేస్తారు వీళ్ళు ఏంటి మొత్తం తెలుసుకోవాలంటే బతికుండాలా? ఇవన్నీ కూడా సాదిక్ అనే కేసులో అత్యంత కీలకం కాబోతోంది. నేను ఇచ్చిన వీడియో ఉంది కదా, ఇప్పటికీ చెప్తున్నా, ఏపీలో స్పాలు కానీ సెలూన్లు కానీ మసాజ్ సెంటర్లు కానీ ఈ జిమ్ములు కానీ తర్వాత షూటింగ్ రిలేటెడ్ కానీ పిల్లలకి స్విమ్మింగ్ నేర్పేది కానీ పిల్లల ఆటలు ఏదైనా నేర్పే ఇన్స్టిట్యూట్లో కానీ ఇక్కడ ఈ మొత్తంలో ముస్లిమ్స్ అన్నవాళ్ళు కొంతమంది, అందరు కాదు కొంతమంది, ఈ లవ్ జిహాద్ ట్రాప్లో ఆడవాళ్ళని లాగుతున్నారట. నెమ్మదిగా మాటలతో మచ్చిక చేసుకొని వాళ్ళని పొగుడుతూ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ సొంత విషయాలు చెప్పేలా చేసి ఆ తర్వాత వారు వాళ్ళ మొగుడి దగ్గర మిస్ అవుతున్న ఓదార్పుని, అమ్మా నాన్న దగ్గర మిస్ అవుతున్న ఓదార్పుని వీళ్ళు ఇచ్చి ఆ తర్వాత ప్రేమగా మాట్లాడి ఇక వీళ్ళ నుంచి పర్సనల్ విషయాలు, పర్సనల్ ఫోటోలు, పర్సనల్ వీడియోలు ఇలా వీటన్నిటితో కలగలిపి వాళ్ళని దించేస్తాను ట్రాప్లో. అదంతా ఇప్పుడు బయటపడాలంటే సాదిక్ ఖాన్ చెప్పే నిజాలు అత్యంత కీలకం కాబోతుంది. కాబట్టి వాడిని ఎన్కౌంటర్ చెయ్యరు, ఏపీ తీసుకువస్తారు. ఆ తర్వాత వాడి నుంచి అత్యంత కీలకమైన ఎన్నో విషయాలు బయటకు రాబడతారని నాకైతే అనిపిస్తుంది. నిన్న నైట్ చెప్పినట్టే మరలా చెప్తున్నా, సౌజన్య చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది. ఏమని? నా భర్తని చంపింది వాడే అని, సాదిక్ అని. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పింది? 20 రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నాడు జగదీష్ రెడ్డి. అప్పుడు ఈమె కంప్లైంట్ ఇవ్వాలా. అతను చనిపోయింది జూలైలో, ఇది ఆగస్టు, ఈ 1.5 monthలో కంప్లైంట్ ఇవ్వాలా. చనిపోయే ముందు ఆ రకంగా రాశారు. వాళ్ళ వాట్సాప్లో ఉన్నటువంటి చాట్లో మొత్తం డిలీట్ చేశారు. దాని అర్థం ఏంటి? ఈ అమ్మాయి సైడ్ ఏదో తప్పు ఉందా? తప్పు లేకపోయినా తప్పు అన్నట్టుగా సాదిక్ గడ్ ఫ్రేమ్ చేశాడా? అది సొసైటీ మొత్తం నమ్మిద్ది, నీళ్ళు భయపడ్డారా? అది కూడా రేపు ఎల్లుండి తెలిసే అవకాశం. సో మేజర్ అప్డేట్ వాడు దొరికాడు, తీసుకొస్తున్నారు. స్టార్టింగ్ చెప్పినట్టుగానే ఇక ఇంతకుమించి ఇన్ఫర్మేషన్ రాదురంటే వాడు తప్పించుకొని ట్రై చేసినప్పుడు చంపేయచ్చు, ఎన్కౌంటర్ చేసేయచ్చు. లేదు ఇంకా చాలా విషయాలు తెలియాలంటే జాగ్రత్త వాడిని కాకినాడ పట్టుకొస్తారు. చాలా లాజికల్గా ప్రాక్టికల్గా చెప్పిన ఈ వీడియోలో అర్థం కావాల్సిన అర్థమైందని అనుకుంటూ ఉన్నా. బట్ జాగ్రత్త, లవ్ జిహాదీ ట్రాప్లో కానీ లేదా మత మార్పిడి ట్రాప్లో కానీ పడవద్దు. నేను మరలా రిక్వెస్ట్ చేస్తాను, నేను నైట్ కూడా చెప్పాను, మతం మార్పిడి నిరోధక చట్టం ఏపీలో తీసుకురావాలి, తెలంగాణలో తీసుకురావాలి. అప్పుడే హిందువులు క్షేమంగా ఉంటారు.